హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రాక్షసుడితో కాపురం పార్ట్ 6 మరి కథలకు వెళ్తే, రాంపురం భవంతిలో కాలం నెమ్మదిగా ఎంతో మధురంగా కదులుతుంది. గడిచిన కొద్ది రోజులుగా భార్గవ్ ఆనందుల మధ్య ఉన్న బంధం కేవలం భార్యాభర్తల బంధంగానే కాకుండా ఒకరికొకరు ప్రాణంగా భావించేంతగా బలపడింది. ఉదయం తోటలకు వెళ్ళటం, సాయంత్రం ఇద్దరు కలిసి గోదావరి గట్టు నడవటం భార్గవ్కు అలవాటుగా మారింది. ఆనంది అతడి జీవితంలోకి తెచ్చిన వెలుగు అతనిలోని చీకటిని శాశ్వతంగా పారద్రోలింది. ఆ రోజు ఉదయం ఆనంది స్నానం చేసి తులసి కోట దగ్గర పూజ ముగించుకొని గదిలోకి వచ్చేసరికి భార్గవ్ అప్పటికే తయారై ఉన్నాడు. అతడి చేతిలో ఒక చిన్న పుట్లం ఉంది. ఆనంది గదిలోకి రాగానే అతడు కొద్దిగా సిగ్గుపడుతూ తటపటాయిస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆనంది అని పిలిచాడు. ఆ పిలుపులో ఒకప్పటికి కరుకుదనం లేదు, ఒక ఆత్మీయమైన ఆర్తి ఉంది. చెప్పండి, తోటలకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేశాను అంది ఆనంది తడి జుట్టును తువాలు తుడుచుకుంటూ. భార్గవ్ తన చేతిలో ఉన్న పొట్లాన్ని నెమ్మదిగా విప్పాడు. అందులో గుబాలించే స్వచ్ఛమైన మల్లెపూలు ఉన్నాయి. ఇన్నాళ్ళు అతనికి పూలు అలంకరణ లాంటి సున్నితమైన విషయాలు ఏమీ తెలియవు. ఒక భార్యకు పూలు తెచ్చివ్వాలన్న ఆలోచన అతనిలో రావటం ఇదే తొలిసారి. తోటల నుంచి వస్తూ దారిలో స్వయంగా కొనుక్కొచ్చాడు. ఆనంద్ ఆశ్చర్యంగా ఆ పూల వైపు భార్గవ్ కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. నీకు ఈ పూలంటే ఇష్టమని నిన్న తోటలో అన్నావు కదా, అందుకే అని తడబడుతూ చెప్పాడు భార్గవ్. ఆమె ఏం మాట్లాడకుండా అద్దం ముందు ఉన్న స్టూల్ మీద కూర్చుంది. తన జుట్టును ముడిగా వేసుకుంది. మీ చేతులతోనే పెట్టండి అనేంత నెమ్మదిగా అడిగింది. భార్గవ్ చేతులు వణికాయి. ఒకప్పుడు ఆమెను రాక్షసుల్లా రక్కించిన అదే చేతులు ఇప్పుడు ఒక పసిపిల్లను తాకినంత సున్నితంగా ఆ మల్లెపూల మాలను ఆమె జల్లో తురుముతున్నాయి. ఆ పూల సుగంధం కంటే భార్గవ్ ప్రేమ ఆనంది మనస్సును ఎక్కువగా మత్తులో ముంచేస్తుంది. అద్దంలో ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో ఎవరు విడదీయలేని ఒక జన్మజన్మల బంధం అల్లుకుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవతవు ఆనంది, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఆమె చెవి దగ్గర గుసగుసలాడు భార్గవ్. ఆనంది పెదవుల మీద సిగ్గుతో కూడిన చిన్న వికసించింది. కాన్ రాంపురం భవంతిలో ప్రేమ ఎంత వేగంగా చిగురిస్తుందో కుట్ర కూడా అంతే వేగంగా పడవిప్పుతుంది. కింద హాల్లో కూర్చున్న వంశీ, విశాలాక్షి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. జగన్నాథం ద్వారా భార్గవ్ను రెచ్చగొట్టాలని వంశీ వేసిన ప్లాన్ దారుణంగా విఫలమవడమే కాకుండా భార్గవ్కు వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. రామచంద్రరావు గారు భార్గవ్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ పరిణామాలు వంశీ అహంకారాన్ని నిలువున దహించి వేస్తున్నాయి. అమ్మ, ఆ పిచ్చోడు పూర్తిగా మారిపోయాడు. వాడిలోని రాక్షసుని ఆ పల్లెటూరి పిల్ల తన ప్రేమతో శాశ్వతంగా నిద్రపుచ్చినట్లయింది. ఇప్పుడు వాడిని ఆస్తిలోంచి బయటకు నెట్టడం అంత సులభం కాదు. మా నాన్నగారు కూడా వాడి చేతికి తాళాలిచ్చేలా ఉన్నారు అన్నాడు వంశీ కసితో. విశాలాక్షి కుట్లంగా నవ్వింది. ఒక ఉన్మాది మనస్సు ఎప్పుడు పూర్తిగా మారదురా వంశీ, అది కేవలం నిద్రపోతుందంతే. ఆనంది వాడికి ఒక మత్తు మందులా పనిచేస్తుంది. కానీ భార్గవ్కు ఉన్న అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? భయం. తన వాళ్ళు తనను వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న అభద్రతా భావం. వాడి చిన్నప్పుడు నేను వాడికి అమ్మ ప్రేమ దక్కకుండా చేసి ఆ భయాన్ని వాడి నరాల్లో నింపాను. ఇప్పుడు ఆనంది కూడా వాడిని మోసం చేస్తుందని, వాడి ఆస్తి కోసం నటించి వేరొకరితో పారిపోలం చూస్తుందని వాడికి అనిపిస్తే వాడి మెదడు పగిలిపోతుంది. అప్పుడు వాడు ఆనందిని వదల్లు, తన్ని తాను వదులుకోడు. అంతన భయంకరమైన వ్యూహాన్ని బయటపెట్టింది. వంశీ కళ్ళల్లో ఓ క్రూరమైన మెరుపు. అర్థమైందమ్మా, వాడి నమ్మకం పునాదులు కదిలిపోవాలి. ఆ పిల్ల క్యారెక్టర్ మీద వాడికి అనుమానం రావాలి. దానికి నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు భార్గవ్ తోటల్లో పనుల కోసం ఉదయాన్నే బయటకు వెళ్ళాడు. ఆనంద్కి చిన్నగా జ్వరం రావటంతో ఆ రోజు ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఆనంది తన గదిలో నిద్రపోతుంది. ఇదే సరైన సమయం అని భావించిన వంశీ ఒక నకిలీ ఉత్తరాన్ని సిద్ధం చేశాడు. ఆ ఉత్తరం ఆనంద్కి ఎవరో రవి అని పాత స్నేహితుడు రాసినట్టుగా సృష్టించాడు.
అందులో ఇలా రాసి ఉంది: ప్రాణమైన ఆనంది, నువ్వు ఆ పిచ్చివాడి చేతుల్లో పడి ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. కాను నువ్వు చెప్పినట్లే కొన్నాళ్ళు వాడికి ఇష్టం వచ్చినట్టుగా నటించు. వాడికి నీ మీద పూర్తిగా నమ్మకం వచ్చాక ఆస్తి పేపర్లు, నగలు అన్నీ నీ చేతికి వస్తాయి. అప్పుడు నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే మనం ఇక్కడి నుంచి దూరంగా పారిపోదాం. ఆ భార్గవ్ గాడు పిచ్చోడు. వాడికి ప్రేమ, అనురాగం ఏమీ తెలియవు. వాణ్ణి మోసం చేయటం చాలా సులభం. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ రవి. ఈ ఉత్తరాన్ని తీసుకువెళ్ళి ఆనంది రోజు చదువుకునే ఒక పుస్తకం మధ్యలో పెట్టి ఆ పుస్తకాన్ని భార్గవ్ గదిలో అతడికి సులభంగా కనిపించే చోట పెట్టాడు వంశీ. ఇక ఈ ఉత్తరం భార్గవ్ కంట పడితే చాలు, రాంపురం భవంతిలో మళ్ళీ నెత్తురు పారుతుంది, ఆనంది బతుకు బస్టాండ్ అవుతుంది అని పైశాచికంగా నవ్వుకున్నాడు వంశీ. సాయంత్రం 4 గంటలు. భార్గవ్ తోటల నుంచి తిరిగి వచ్చాడు. ముఖమంతా అలసటగా ఉన్న ఆనందిని చూడాలన్న ఆరాటం అతడి అడుగుల్లో వేగాన్ని పెంచింది. గదిలోకి వెళ్ళేసరికి ఆనంది మంచం మీద పడుకుని ఉంది. ఆమెను నిద్ర లేపడం ఇష్టం లేక భార్గవ్ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. టేబుల్ మీద తన డైరీ కోసం వెతుకుతూ ఉండగా కింద పడి ఉన్న ఒక పుస్తకం అతడి కంట పడింది. అది ఆనంది రోజు చదివే కవితల పుస్తకం. దాన్ని తీసి టేబుల్ మీద పెట్టబోతూ ఉండగా అందులోంచి ఒక కాగితం కింద పడింది. భార్గవ్ సహజంగానే దాన్ని తీసుకుని తెరిచాడు. అందులో ఉన్న రాతను చదవటం మొదలుపెట్టాడు. ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటే భార్గవ్ చేతులు వణకడం మొదలయ్యాయి. అతని మెదడు మొద్దుబారిపోయింది. ఆ పిచ్చివాడు, నరకం నటించు, మోసం చేయటం సులభం, పారిపోదాం, ఈ పదాలు అతడి గుండెల్లో ఈటల్లా దిగాయి. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి భార్గవ్ ప్రపంచం తలకిందులైంది. అతడి కళ్ళ ముందు అంత చీకటి కమ్ముకుంది. ఇన్నాళ్ళు ఆనంది తనపై చూపించిన ప్రేమ, తన్ను అక్కున చేర్చుకున్న తీరు, ఇదంతా కేవలం ఒక నాటకమా? తన ఆస్తిని, నగలను కాజేయడానికి తను వేసిన ప్లానా? నన్ను, నా పిచ్చిని చూసి నవ్వుకుంటూ నా వెనక ఇంకెవరితోనో పారిపోవాలనుకుంటుందా? ఈ ఆలోచనలు భార్గవ్ నరాలను తెంచేస్తున్నాయి. విశాలాక్షి అన్నట్టు అతనిలోని ఆ పాత ఉన్మాది నిద్రలేచాడు. తన్ని ఎవరైనా మోసం చేస్తే, తన ప్రాణాన్ని ఎవరైనా లాగేసుకోవాలని చూస్తే అతడికి వచ్చే ఆ పైశాచికమైన కోపం కట్టలు తెంచుకుంది. కళ్ళు నెత్తుల్లా ఎర్రబడ్డాయి. దవడలు బిగుసుకున్నాయి. చేతిలో ఉన్న ఆ కాగితాన్ని నలిపి పిడికిలి బిగించాడు. శ్వాస వేగంగా తీసుకుంటూ నిద్రపోతున్న ఆనంది వైపు నడిచాడు. అతడి అడుగుల చెప్పుడు గదిలో ప్రధ్వనిస్తుంది. అతడి ఆకారంలో ఒక రాక్షసుడు ఆవహించినట్టుగా ఉంది. ఆనంది నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన ముందు నిలబడి ఉన్న భార్గవ్ను చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడింది. అతడి ముఖం, కళ్ళు చూస్తే మొదటి రాత్రి నాడు ఉన్న భయంకరమైన రూపమే ఆమె గుర్తొచ్చింది. ఏమైంది అని భయంగా అడిగింది మంచం మీద నుంచి లేచి కూర్చుంటూ. భార్గవ్ ఒక్క ఉదుట్న ముందుకు వంగి ఆమె జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఆనంది నొప్పితో విలవిల్లాడిపోయింది. అబ్బా వదలండి, ఏమైంది మీకు అని అరిచింది. ఏమైందా? ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే. నీ నటనకు నాకు పిచ్చి తగ్గిపోయిందని భ్రమపడ్డాను. కానీ అసలు పిచ్చోన్ని నేనే. నీ పేదరికాన్ని, నీ అమాయకత్వాన్ని చూసి నువ్వు దేవతవి అనుకున్నాను. కాను దయ్యానివి. నా వెనక నా గోతుని ఎంత బాగా తవ్వుతున్నావేం అంటూ ఉరిమాడు భార్గవ్. ఆనందికేం అర్థం కావటం లేదు. అతడి పట్టు నొప్పితో ఆమె కళ్ళెంబడి నీళ్లు వస్తున్నాయి. నాకేమీ అర్థం కావటం లేదు, నన్ను వదలండి అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నించింది. భార్గవ్ తన చేతిలో నగిలిపోయిన ఆ ఉత్తరాన్ని ఆ ముఖం మీదకు విసిరాడు. చదువు, నీ బండారం, నీ నాటకం అందులో ఉన్నాయి, చదువు. ఎవడేవాడు? రవి అట. వాడితో కలిసి పారిపోయి నా ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నావా? నా ప్రేమను వాడుకొని నన్ను మోసం చేస్తావా? నేను ప్రాణంగా నమ్మినందుకు నన్ను వెన్నుపోటు పొడుస్తావా అన్న ఆవేశంతో ఊగిపోతూ అరిచాడు. ఆనంద్ వణుకుతున్న చేతులతో ఆ కాగితాన్ని తీసుకొని చదివింది. ఆమెకు ఆ ఉత్తరం చూడగానే ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. అందులో రాసి ఉన్న ప్రతి అక్షరం తన ఆత్మగౌరవాన్ని చంపేసేలా ఉంది. కానీ మరుక్షణమే ఆమె మెదడు చురుగ్గా పనిచేసింది. ఇది ఖచ్చితంగా వంశీ అత్తయ్య వేసిన కుట్ర అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. భార్గవ్ బలహీనత ఏంటో వాళ్ళు కరెక్ట్గా పట్టుకున్నారు. ఆనంది తన కన్నీళ్లను తుడుచుకుంది. నొప్పిని భరిస్తూనే
తలెత్తి భార్గవ్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఈ సమయంలో తను ఏడిస్తే భయపడితే ఆ ఉత్తరంలో ఉన్నది నిజమేనని అతను నమ్ముతాడు. తను భయపడకూడదు. తన మౌనంతో గెలిచిన ఈ మనిషిని ఒక చిన్న కుట్ర వల్ల మళ్ళీ నరకంలోకి పంపకూడదు. ఆమె గొంతులో వణుకులేదు. ఒక విధమైన ప్రశాంతత, అంతులేని గాంభీర్యం ఉన్నాయి. మీరు నన్ను నమ్మటం లేదా అని సూటిగా అడిగింది. భార్గవ్ ఈ ప్రశ్నకు మరింత రెచ్చిపోయాడు. సాక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా నమ్మకమంటావేమిటి? ఈ కాగితం ఈ గదిలోకి ఎలా వచ్చింది? సమాధానం చెప్పు అని గద్దించాడు. ఆనంద్ ఏమాత్రం బెదరకుండా మంచం దిగి అతని ముందు నిలబడింది. సాక్ష్యం కళ్ళ ముందు కనిపించినంత మాత్రాన అది నిజమైపోదు. ఒకవేళ నేను మిమ్మల్ని మోసం చేసి ఆస్తులు లాక్కొని పారిపోవాలనుకుంటే మీరు పిచ్చివాడిగా ఉన్నప్పుడే ఆ పని చేసేదాన్ని. అప్పుడు మిమ్మల్ని మోసం చేయటం చాలా సులభం కదా. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు. అందరికీ ఆదర్శంగా మారుతున్నారు. ఇప్పుడు నేనెందుకు పారిపోతాను? నా జీవితాన్ని నేనెందుకు నాశనం చేసుకుంటాను అని తార్కికంగా ప్రశ్నించింది. భార్గవ్ ఒక క్షణం స్తంభించకపోయాడు. ఆ మాటల్లో నిజం అతడి ఆలోచనలను అడ్డుకట్టవేసింది. ఆనంది ఇక ముందుకెళ్ళి ఆ ఉత్తరాన్ని అతడి కళ్ళ ముందు పెట్టి, ఒకసారి దీన్ని జాగ్రత్తగా చదవండి. ఇందులో నా చేతిరాత ఉందా? కనీసం నా పేరుకి ఎక్కడైనా సంతకముందా? ఎవరో కాగితం మీద ఏవో పిచ్చిరాతలు రాసి నా పుస్తకంలో పెడితే మీరు దాన్ని గుడ్డిగా నమ్మేసి నా మీద చేయి చేసుకుంటారా? నిన్న అందరి ముందు నా భార్య నా ప్రాణం. తనను అనుమానిస్తే సహించను అని మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి? ఎవరో వేసిన కుట్రకు బలైపోయి తన బంధాన్ని మీరే ముక్కలు చేసుకుంటారా అని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉండగా ఎంతో ఆర్తిగా అడిగింది. భార్గవ్ చేతులు నెమ్మదిగా కిందకు జారిపోయాయి. అతడి కానింది మాటల్లో నిజాయితీ, తన తప్పు స్పష్టంగా అర్థమవుతున్నాయి. తనలోని అభద్రత భావం ఎంతో గుడ్డిదో అతడికి తెలుస్తుంది. వంశీ విశాలాక్షి వేసిన వల ఇది అని అతని మెదడుకు ఇప్పుడు తడుతుంది. ఆనంది నన్ను మోసం చేయదు, ఆమె నా ప్రాణం అని అతడి అంతరాత్మ గట్టిగా ఘోషిస్తుంది. ఆనంది అతడి వైపు చూస్తూ, ఒక ఉన్మాది భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టాను. నా కన్నీళ్లను ఎండగొట్టుకొని నా ప్రాణాలను పణంగా పెట్టి మీలోని మనిషిని నిద్రలేపాను. ఇదంతా మీ ఆస్తి కోసం కాదు, నా తాలిబొట్టు మీద ఉన్న గౌరవం కోసం. ఈ కాగితం మీద ఉన్న అక్షరాలు నమ్మి నా కళ్ళల్లోని నిజాన్ని మీరు చూడలేకపోతే నా ప్రేమ, నా పోరాటం ఓడిపోయినట్టే. మీరు నన్ను చంపాల్సిన అవసరం లేదు. మీ అనుమానమే నన్ను చంపేస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి కిటికీ వైపు వెళ్ళి నిలబడింది. ఆమె గొంతులోని బాధ, ఆ మాటలోని బరువు భార్గవ్ గుండెను కోసేస్తున్నాయి. తాను ఎంతటి మూర్ఖ పని చేశానో అతడికి స్పష్టమైంది. తను ప్రాణంగా చూసుకునే దేవత లాంటి భార్యను అవమానించటం, ఆమెను కష్టపెట్టడం ఎంత పెద్ద పాపమో అతడికి అర్థమైంది. వెంటనే భార్గవ్ తన చేతిలో ఉన్న ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి కిటికీలోంచి బయటకు విసిరేశాడు. ఆనంద్ దగ్గరకు వెళ్ళి వెనక నుంచి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. అతడి కళ్ళల్లోంచి పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. నన్ను క్షమించు ఆనంది, క్షమించు. నా పిచ్చింగా పూర్తిగా పోలేదనిపిస్తుంది. నిన్ను కోల్పోతానేమో అన్న భయం నన్ను మళ్ళీ రాక్షసుడిగా మార్చేసింది. వాళ్ళ కుట్రను అర్థం చేసుకోలేని గుడ్డివాణ్ణయ్యాను. నువ్వు లేకపోతే నేను బతకలేను ఆనంది, నన్ను వదిలిపెట్టకు అంటూ ఒక చిన్నపిల్లాల్లా బోర్న విలిపించాడు భార్గవ్. ఆనంది వెనక్కి తిరిగి అతడి కన్నీళ్లను తన పవిట కొంగుతో తుడిచింది. ఆ ముఖంలో కోపం లేదు, కేవలం ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినంతటి అపారమైన వాత్సల్యం ఉంది. నేనెక్కడికి వెళ్ళను, కానీ మీరు ఒక మాట ఇవ్వాలి. ఇక మీదట ఎవరెన్ని చెప్పినా, కళ్ళ ముందు ఎంతటి కల్పిత సాక్ష్యాలు కనిపించినా ముందు నన్ను నమ్మాలి. మన బంధం అనుమానం మీద కాదు, నమ్మకం మీద నిలబడాలి. మీరు నాకు ఆ నమ్మకం ఇస్తే ఈ ప్రపంచానైనా ఎదిరిస్తాను అని అతడి కళ్ళలోకి చూస్తూ అంది. భార్గవ్ ఆమె చేతులను తన గుండెలకు హత్తుకుని, మాట ఇస్తున్నాను ఆనంది, ఇక నా ప్రాణం పోయినా నేను అనుమానించను. వాళ్ళెన్ని కుట్రలు చేసినా మన మధ్యలోకి ఆ గాలికు రానివ్వను అని దృఢంగా చెప్పాడు. ఆ గదిలో రేగిన అనుమానపు తుఫాను వారి మధ్య ఉన్న ప్రేమ ముందు తలవంచి వెళ్ళిపోయింది. వాళ్ళ బంధం ఇప్పుడు మరింత దృఢంగా, ఎవరు విడదీయలేని విధంగా తయారైంది. కింద హాల్లో వంశీ విశాలాక్షి ఆతురతగా ఎదురుచూస్తున్నారు. పైనుంచి ఏ క్షణమైనా
అరుపులు వినిపిస్తాయని, భార్గవ్ ఆనంద్ని జుట్టు పట్టుకుని కిందకు లాక్కొని వస్తారని వాళ్ళెంతో ఆశగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే మేడ మెట్ల మీద అలికిడి వినిపించింది. వంశీ, విశాలాక్షి ఆత్రంగా అటు చూశారు. కాని వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ భార్గవ్, ఆనంది చేయి చేయి పట్టుకుని ఎంతో ప్రశాంతంగా మెట్లు దిగి వస్తున్నారు. భార్గవ్ ముఖంలో ఒకప్పటి ప్రశాంత కంటే ఇప్పుడు ఒక దృఢమైన గంభీరత ఉంది. ఆనంది ముఖంలో ఒక విజేత నవ్వు ఉంది. వాళ్ళని అలా చూసేసరికి వంశీ, విశాలాక్షులకు గుండె అయినంత పనైంది. ఆ ఉత్తరం చూసి కూడా వీడెందుకు రియాక్ట్ అవ్వలేదు, ఆ పిల్ల వీడికి ఏ మంత్రం వేసింది అని వాళ్లకు పిచ్చెక్కిపోతుంది. భార్గవ్ నేరుగా వంశీ దగ్గరికి వచ్చాడు. వంశీకి భయంతో వణుకు మొదలైంది. భార్గవ్ అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో నెమ్మదిగా కానీ భయపెట్టే స్వరంతో మాట్లాడాడు. నువ్వు పట్నంలో చదువుకున్న తెలివితేటలు మామిడి తోటల దగ్గర పనికి రాలేదు కదా, అందుకే ఈ కాగితాల కుట్రలు మొదలుపెట్టావా? నీకు దమ్ముంటే నా మీద యుద్ధం చెయ్యి, వ్యాపారంలో నాతో పోటీపడు, కానీ నా భార్య మీద, నా సంసారం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఈసారి నా చేతులు నీ కాళ్ళలు పట్టుకోవు, నీ పీక పిసుకుతాయి. ఇది నా వార్నింగ్ కాదు, ఒక అన్నగా ఇస్తున్న చివరి అవకాశం అని కరాఖండిగా చెప్పి ఆనందని తీసుకుని డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళిపోయాడు. వంశీకి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లు అనిపించింది. భార్గవ్లో ఇప్పుడు కోపం లేదు, కానీ భయంకరమైన స్పష్టత ఉంది. ఆ పిచ్చోడి ఇప్పుడు పూర్తిగా ఒక బలమైన నాయకుడిగా, ఒక భర్తగా మారిపోయాడని వాళ్ళకు అర్థమైంది. విశాలాక్షి కుప్పగుల్నట్టు సోఫాలో పడిపోయింది. ఆనందిని దెబ్బ కొట్టడానికి తను వేసిన బ్రహ్మాస్త్రం కూడా విఫలమైంది. ఇక ఆనందిని అడ్డుకోవటం తమ తరం కాదని ఆమెకు అర్థమవుతుంది. రాంపురం భవంతిలో ఇప్పుడు ఆనంది, భార్గవుల జీవితం ఒక ప్రశాంతమైన నదిలా సాగుతుంది. అనుమానాల తుఫానం దాటుకుని వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన నమ్మకమనే వంతెన ఎంతో దూరంగా మారింది. ఉదయం సూర్యుడు రాంపురం తోటపై వెలుగులు విరజమ్ముతూ ఉండగా కిటికీలోంచి వస్తున్న గాలికి ఆనంది కళ్ళు తెరిచింది. పక్కనే భార్గవ్ ఇంకా నిద్రపోతున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేదు. ఎంతో ప్రశాంతంగా ఒక యోగిలా నిద్రపోతున్నాడు. ఆనంది లేచి తయారై కిందికి వెళ్ళి కాఫీ తీసుకుని పైకి వచ్చేసరికి భార్గవ్ బాల్కాన్లో నిలబడి ఉన్నాడు. అతడి దృష్టి తోటల వైపు ఉంది, కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో సుదూరంగా ఉన్నాయి. ఆనంది అతడి పక్క నిలబడి కాఫీ కప్పు అందించింది. ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది మృదువుగా. భార్గవ్ కాఫీ కప్పు తీసుకొని ఆనంది వైపు ఎంతో ప్రేమగా చూశాడు. మన జీవితం గురించి ఆనంది, ఇన్నాళ్ళు ఈ గది 4 గోడలే నా ప్రపంచం అనుకున్నాను. నా కోపం, నా ఉన్మాదం నన్నందరికీ దూరం చేశాయి. కానీ నువ్వు వచ్చాక నా ప్రపంచం విశాలమైంది. తోటల్లో రైతులు నన్ను గౌరవిస్తున్నారు. నాన్నగారి కళ్ళల్లో నా పట్ల గర్వం కనిపిస్తుంది. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. ఈ కళ ఎక్కడ చెదిరిపోతుందన్న చిన్న భయం అప్పుడప్పుడు కలుగుతుంది అన్నాడు కాస్త ఉద్వేగంగా. ఆనంది అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది. కళలు చెదిరిపోతాయి, కానీ నమ్మకం చెదిరిపోదు. మీరు మీ కోపాన్ని జయించిన రోజునే మీలోని భయాలను కూడా జయించారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరేం చేయలేరు. మీరు ఇంటికి పెద్ద దిక్కు. మీ నాన్నగారికి మీరే కొండంత అండా అని ధైర్యం చెప్పింది. భార్గవ్ ఆ మాటలకు చిరునవ్వు నవ్వి కాఫీ తాగుతూ ఆ రోజు పనుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ కింద హాల్లో వాతావరణం మాత్రం ఎంతో గంభీరంగా, ఆందోళనకరంగా ఉంది. రామచంద్రరావు గారు సోఫాలో కూర్చుని తల పట్టుకున్నారు. ఆయన ముఖం పాలిపోయి ఉంది. చేతిలో ఒక పాత కాగితం వణుకుతుంది. అప్పుడే ఆయనకు పట్నం నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆయన గుండెల్లో పిడుగులు కురిపించింది. విశాలాక్షి గదిలోంచి బయటకు వచ్చి ఆయన స్థితిని చూసి కంగారుగా దగ్గరకు వచ్చింది. ఏమండి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఆ ఫోన్ ఎవరు చేశారు అని అడిగింది. రామచంద్రరావు గారు నిస్సహాయంగా ఆమె వైపు చూశారు. చక్రధర్, పట్నం నుంచి చక్రధర్ ఫోన్ చేశాడు విశాలాక్షి అన్నారు వణుకుతున్న గొంతుతో. చక్రధర్ అన్న పేరు వినగానే విశాలాక్షికి కూడా గుండె జారినంత పడింది. చక్రధర్ అంటే రామచంద్రరావు గారి పాత వ్యాపార భాగస్వామి. 30 ఏళ్ల క్రితం రామచంద్రరావు గారు వ్యాపారంలో తీవ్ర నష్టాల్లో ఉన్నప్పుడు చక్రధర్ ఆయనకు ఒక పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చాడు. అప్పు తీర్చలేకపోతే
సీతానగరం తోటల్లో సగం వాటా రాసిచ్చేలా అప్పట్లో ఒక ఒప్పందం జరిగింది. కానీ కాలక్రమేణా రామచంద్రరావు గారు కష్టపడి పైకి వచ్చి ఆ అప్పులను వడ్డీతో సహా తీర్చేశారు. కానీ ఆనాడు రాసిచ్చిన పాత పత్రం మాత్రం చక్రధర్ దగ్గరే ఉండిపోయింది. నమ్మకం కొద్దీ రామచంద్రరావు గారు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. వాడిప్పుడు ఎందుకు ఫోన్ చేశాడండి? అప్పు ఎప్పుడో తీర్చేశారు కదా అని అడిగింది విశాలాక్షి. అప్పు తీర్చినట్లు మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు విశాలాక్షి. వాడు నమ్మక ద్రోహి. ఇప్పుడు వాడి వ్యాపారాలు దెబ్బతినడంతో ఆ పాత పత్రాన్ని బయటకు తీశాడు. అప్పు తీర్చినట్లు ఆధారాలు చూపించు, లేదంటే ఈనాటికి మార్కెట్ రేటు ప్రకారం ఆ అప్పుకు కోట్లలో వడ్డీ కట్టు. అది కూడా చేతకాకపోతే సీతానగరం తోటల్లో సగం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యి అని బెదిరిస్తున్నాడు. ఇవాళ మధ్యాహ్నం వారి దస్తావేజులు పట్టుకుని మనుషులతో మన ఇంటికి వస్తున్నాడట. పరువుగా బతుకుతున్న నా మీద ఈ వయసులో మచ్చపడుతుంది విశాలాక్షి అంటూ తల పట్టుకుని కుమిలిపోయారు రామచంద్రరావు గారు. ఈ మాటలు వింటున్న విశాలాక్షి మెదల్లో ఒక భయంకరమైన కుటిలమైన ఆలోచన మెరిసింది. ఆమెకు రామచంద్రరావు గారి పరువు పోతున్న బాధ లేదు. చక్రధర్ రాకను వాడుకొని భార్గవ ఆనందలను ఈ ఇంటి నుంచి ఎలా గెంటేయాలా అన్న ఆలోచన మొదలైంది. సీతానగరం తోటలకు ఇప్పుడు భార్గవ్ ప్రాణం పోస్తున్నాడు. ఆ తోటల మీద వాడికి విపరీతమైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు చక్రధర్ వచ్చి ఆ తోటలు లాక్కుంటానంటే భార్గవ్ ఖచ్చితంగా రెచ్చిపోయి చక్రధర్ మీద దాడి చేస్తాడు. అప్పుడు పోలీస్ కేసు అవుతాయి. భార్గవ్ మళ్ళీ ఒక ఉన్మాదులా జైలుకెళ్తాడు. ఆనంది బతుకు బజార్న పడుతుంది. విశాలాక్షి మనసులో ఆనందం పొంగిపొర్లింది. వెంటనే మెట్లు దిగి వస్తున్న వంశీని సైగ చేసి పిలిచి చెవులో విషయం చెప్పింది. వంశీ కూడా ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నాన్నగారు, మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా. ఆ చక్రధర వస్తే వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడికి కావాల్సింది డబ్బే కదా. మన పరువు బజార్న పడకుండా ఏదో ఒక రాజీ మార్గం నేను ఆలోచిస్తాను అంటి వంశీ నమ్మకంగా నటిస్తూ తండ్రికి ధైర్యం చెప్పాడు. కాని వాడు అసలు ప్లాను భార్గవ్ను రెచ్చగొట్టి ఇంట్లో మరణహోమం సృష్టించడమే. మధ్యాహ్నం 12 గంటల సమయం. రాంపురం భవంతి ముందు 2 ఇన్నోవా కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి చక్రధర్, అతడి వెనకాల 4 కండలు తిరిగిన రౌడీలు దిగారు. చక్రధర్ వయసు 60 ఏళ్లు దాటినా అతని నడకలో చూపుల్లో ఒక క్రూరమైన అహంకారం ఉంది. గర్వంగా నడుచుకుంటూ భవంతి హాల్లోకి ప్రవేశించాడు. రామచంద్రరావు గారు, వంశీ, విశాలాక్షి అప్పటికే హాల్లో ఉన్నారు. పైనుంచి అప్పుడే కిందకు దిగుతున్న భార్గవ్, ఆనంది ఈ అపరిచిత వ్యక్తులను చూసి మెట్ల మీద ఆగిపోయారు. చక్రధర్ నేరుగా వచ్చి రామచంద్రరావు గారి ముందు కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏం రామచంద్ర, పట్నం నుంచి నేను వస్తున్నానని తెలిసి కనీసం ఎదురొచ్చి మర్యాద చేయాలన్నా కనీస ఇంగితం కూడా మర్చిపోయావా? నీ పాత అప్పులు, నీ దీనావస్థను గుర్తు చేయాలా అంటూ ఇల్లంతా వినపడేలా కరుగ్గా మాట్లాడాడు. రామచంద్రరావు గారు అవమానంతో కుంచించకపోయారు. చక్రధర్, నేను నీ అప్పు ఎప్పుడూ తీర్చేశాను. ఇప్పుడు ఇలా లేనిపోని అబాండాలు వేసి నా పరువు ఎందుకు తీస్తావు అని ప్రాధేయపడి స్వరంతో అడిగాడు. చక్రధర్ పెద్దగా నవ్వాడు. పరువా? అప్పు తీర్చినట్టు కాగితం ఎక్కడుంది రామచంద్ర? నా దగ్గర 30 ఏళ్ల క్రితం నువ్వు రాసిచ్చిన ప్రామిసర్ నోటు ఉంది. సీతానగరం తోటలు నాకు రాసిస్తానని నువ్వు చేసిన సంతకం అందులో ఉంది. ఇప్పుడు నా పరిస్థితి బాగులేదు. నాకు డబ్బు కావాలి. 30 ఏళ్ల వడ్డీతో కలుపుకొని 10 కోట్లు నా మొహాన కొట్టు. లేదా సీతానగరం తోటల దస్తావేజులు నా చేతిలో పెట్టు. లేదంటే రేపు ఉదయం కల్లా ఈ రాంపురం ఊరంతా నీ బాగోతం తెలిసేలా చేస్తాను. నీ పరువు గంగలో కలపడం ఖాయం అని బెదిరించాడు. మెట్ల మీద నిలబడి ఇదంతా వింటున్న భార్గవ్ రక్తం ఉడికిపోయింది. తన తండ్రిని తన కళ్ళ ముందొక పరాయివాడు అవమానిస్తూ ఉంటే అతడు తట్టుకోలేకపోయాడు. దానికి తోడు తను ప్రాణంగా చూసుకున్న సీతానగరం తోటలను లాక్కుంటాను అంటున్నాడు. భార్గవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిలు బిగించి గట్టిగా అరుస్తూ కిందకు దూకబోయాడు. సరిగ్గా అప్పుడే ఆనంది భార్గవ్ చేయి పట్టుకుని ఆపింది. భార్గవ్ ఆవేశంగా ఆమె వైపు చూశాడు. వదులు ఆనంది, నా తండ్రిని అవమానిస్తున్నాడు. నా తోటలు లాక్కుంటున్నా అంటున్నాడు. వాణ్ణి చంపేస్తాను అంటూ బుసలు కొట్టాడు. ఆనంది అతడి కళ్ళల్లోకి
ఎంతో ప్రశాంతంగా కానీ స్థిరంగా చూస్తుంది. చంపితే సమస్య పరిష్కారం కాదు, జైలుకు వెళ్తారు. మీ నాన్నగారి పరువు మరింతగా బజార్న పడుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో కింద అత్తయ్య గారు వంశీ ముఖంలో ఉన్న నవ్వును చూసి అర్థం చేసుకోండి. వాళ్ళు కోరుకుంటున్నది మీ ఆవేశాన్ని. మీరు వెళ్ళి వాళ్ళను కొడితే ఈ ఇంటి మీద వాళ్లకు ఉన్న హక్కులు కూడా పోతాయి. కోపంతో కాదు, బుద్ధితో ఈ సమస్యను జయించాలి. మీరు శాంతంగా ఉండి నాన్నగారి పక్కన నిలబడండి, మిగతాది నేను చూసుకుంటాను ఆయనతో పరిణితి చెందిన ఒక న్యాయవాదిలా మాట్లాడింది. ఆనంది మాటలు భార్గవ్ మెదడును తాకాయి. కిందకు చూసేసరికి వంశీ ముఖంలో కపటమైన నవ్వు అతడికి స్పష్టంగా కనిపించింది. తను రెచ్చగొట్టి ఈ ఇంటి నుంచి గెంటేయడానికి ఇదంతా ఒక నాటకమని అతడికి అర్థమైంది. భార్గవ్ గట్టిగా శ్వాస తీసుకొని తన కోపాన్ని దిగమింగుకున్నాడు. ఆనంద్ అడుగు వేస్తూ ఎంతో హుందాగా నెమ్మదిగా మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు. భార్గవ్ను చూడగానే చక్రధర్ కాస్త వెనక్కి తగ్గాడు. భార్గవ్ కోపిష్టని, ఉన్మాదని అతడికి ముందే తెలుసు. కానీ భార్గవ్ ఇలాంటి ఆవేశం లేకుండా వచ్చి తండ్రి పక్కన కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆనంది అతడి వెనక దర్జాగా నిలబడింది. వంశీకి పరిణామం మింగుడు పడలేదు. భార్గవ్ రెచ్చిపోయి గొడవ చేస్తారనుకుంటే ఇలా మౌనంగా కూర్చున్నాడేమిటి అని అతడికి చెమటలు పట్టాయి. వంశీ వెంటనే ముందుకొచ్చి, చక్రధర్ గారు, మీరేమనుకోకండి. నాన్నగారు ఇచ్చిన మాట తప్పరు. కానీ ఇప్పుడు 10 కోట్లు అంటే కష్టం. దానికి బదులు రేపే సీతానగరం తోటలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను బాధ తీసుకుంటాను. మన పరువు పోకుండా ఈ విషయాన్ని ఇక్కడితో సాల్వ్ చేద్దాం అంటూ ఇంటి పరువు కాపాడుతున్నట్లు నటిస్తూనే భార్గవ్ తోటలను చక్రధర్ చేతిలో పెట్టాలని ప్రయత్నించాడు. రామచంద్రరావు గారు నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నారు. ఆగండి వంశీగారు. ఆనంది గొంతు హాలంతా స్పష్టంగా గంభీరంగా ప్రధ్వనించింది. అందరూ ఆనంది వైపు చూశారు. చక్రధర్ ఆశ్చర్యంగా ఆ పల్లెటూరు పిల్లని చూశాడు. ఆనంది నెమ్మదిగా ముందుకు వచ్చి, మామయ్య గారు ఈ ఊరి పెద్ద. ఆయన పరువు గురించి మాట్లాడే ముందు మీ చేతిలో ఉన్న కాగితం విలువ ఏమిటో ముందు మాట్లాడుకుందాం చక్రధర్ గారు. 30 ఏళ్ల క్రితం తెల్ల కాగితం మీద రాసుకున్న అప్పుకు చట్టపరమైన కాలపరిమితి 3 ఏళ్లు మాత్రం ఉంటుందని మీకు బహుశా తెలియదేమో. ఆ తర్వాత ఆ పత్రం చెల్లదు. మీరు ఆ పత్రాన్ని కోర్టులో పెట్టినా ఆ చిత్తు కాగితంతో సమానం అని సూటిగా చెప్పింది. చక్రధర్ ఉలిక్కిపడ్డాడు. ఈ పల్లెటూరి పిల్లకు చట్టాల గురించి ఎలా తెలుసు? సుమిత్ర డైరీలో పాత పుస్తకంలో ఆనంది చదువుకున్న విషయాలివి. ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలో సుమిత్ర రాసుకున్న పాత నోట్స్ ఆనందికి ఎంతో ఉపయోగపడ్డాయి. చట్టాలు నాకు చెప్పొద్దమ్మా. అప్పు తీసుకున్నది వాస్తవం. నేను రోడ్డెక్కితే మీ మామగారి పరువే పోతుంది అని బుకాయించాడు చక్రధర్. ఆనంది చిన్నగా నవ్వి, పరువు అనేది మాకు ప్రాణంతో సమానం. అది నిజమే. మామయ్య గారు అప్పు తీర్చేశానని చెబుతున్నారు. మీరేమో లేదంటున్నారు. మీరు ఒక పెద్ద మనిషి కాబట్టి మీ మాటకు విలువ ఇచ్చి మేము డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సీతానగరం తోటలు కాదు. ఆ తోటకి నా భర్త భార్గవ్ గారు ప్రాణం పోస్తున్నారు. వాటిని తాకే హక్కు ఎవరికి లేదు అని తేల్చి చెప్పింది. వంశీ కలగజేసుకుని, ఏంటి ఆనంది నీ పిచ్చి మాటలు? 10 కోట్లు ఒకేసారి ఎక్కడి నుంచి వస్తాయి మనకి? తోటలు ఇచ్చేయడమే కరెక్ట్ అని అరిచాడు. ఆనంది వంశీ వైపు తీక్షణంగా చూసి, అప్పు తీసుకుంది 30 ఏళ్ల క్రితం. దానికి ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం వడ్డీ కట్టవలసిన అవసరం మాకు లేదు. చట్టబద్ధంగా అయితే అసలు 1 రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదు. కానీ అప్పులవాడు ఇంటి గుమ్మం తొక్కితే మామయ్య గారి పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆనాటి అసలుకి కాస్త న్యాయమైన వడ్డీ కలిపి ఇవ్వడానికి మేం సిద్ధం. అది 10 కోట్లు కాదు. మా లెక్కల ప్రకారం అది అక్షరాల 1 కోటి రూపాయలు. దానికి మించి 1 పైసా కూడా మీకు దక్క చక్రధర్ గారు అని కరాఖండిగా చెప్పింది. చక్రధర్ రగిలిపోయాడు. 1 కోటి రూపాయల? నాతో వేలాకోలం ఆడుతున్నావా? నేను దీనికి ఒప్పుకోను. అప్పుడు భార్గవ్ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. అతడి చూపుల్లో ఆవేశం లేదు, కానీ కొండంత గాంభీర్యం ఉంది. అతడు చక్రధర్ దగ్గరకు నడిచి వెళ్ళాడు. నా భార్య చెప్పింది విన్నారు కదా. ఆ కాగితం విలువ 1 కోట్లో 0. మీరు బయట ఊరంతా దండోర వేసేసినా చట్ట ప్రకారం మీరు ఏమీ చేయలేరు. కానీ నా తండ్రి పరువు కోసం, ఆయన మనశ్శాంతి కోసం
రేపు సాయంత్రానికల్లా ₹1,00,00,000 మీ అకౌంట్లో పడతాయి. ఆ తర్వాత మీరు ఈ రాంపురం పొలిమేరల్లో కనిపించినా, నా తోటల వైపు కన్నెత్తి చూసినా నా పేరు భార్గవ్. నేను కోపం వస్తే ఏం చేస్తానో మీకు బాగా తెలుసు. ఆ కాగితం టేబుల్ మీద పెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎంతో స్థిరంగా ఒక సింహం గర్జించినట్టుగా చెప్పాడు భార్గవ్. భార్గవ్ గొంతులోని స్పష్టత, ఆనంద్ లేవనెత్తిన చట్టపరమైన పాయింట్ చక్రధర్ను భయపెట్టాయి. తను బ్లాక్మెయిల్ చేసి 10 కోట్లు లేదా తోటలు లాక్కోవాలని వచ్చాడు. కానీ ఇక్కడ వీళ్ళని బెదిరించడం అసాధ్యమని అతడికి అర్థమైంది. ఏదో ఒక ₹1,00,00,000 వస్తున్నాయి కదా అని సరిపెట్టుకుని, సరే రేపు సాయంత్రానికల్లా డబ్బులు అందకపోతే అప్పుడు నా తడాక చూపిస్తాను అన్న కాగితం అక్కడ విసిరేసి తన మనసులతో తిరిగి వెళ్ళిపోయాడు. హాల్లో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. వంశీ విశాలాక్షులకు నోట మాట రాలేదు. వాళ్ళు భార్గవ్ రెచ్చిపోతారని, తోటలు పోతాయని వేసిన ప్లాన్ మొత్తం సెకండ్ల వ్యవధిలో గాల్లో కలిసిపోయింది. రామచంద్రరావు గారు ఆనందంతో, కృతజ్ఞతతో భార్గవ్ ఆనందుల వైపు చూశారు. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కుర్చీలోంచి లేచి భార్గవ్ భుజాలు పట్టుకున్నారు. నాయనా భార్గవ్, ఈ వయస్సులో నా పరువును కాపాడావురా. నేను చేసిన పాత తప్పుకు నువ్వింత వివేకంతో పరిష్కారం చూపుతావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇవాళ నువ్వు నిజంగా ఈ ఇంటికి పెద్ద దిక్కువ అయ్యావురా. ఆనంది, నువ్వు నా ఇంటి కొడలివి కాదు, నన్ను కన్న తల్లివి తల్లి అంటూ భావోద్వేగంతో చేతులు జోడించారు. భార్గవ్ తండ్రి చేతులను పట్టుకొని, నాన్నగారు, ఇదంతా మీ కొడలు చలివే. ఆమె నాలో కోపాన్ని చంపి సహనాన్ని బతికించింది. మీరెలాంటి బెంగ పెట్టుకోకండి. రేపు ఆ ₹1,00,00,000 సదుపాయం ఎలా చేయాలో నాకు తెలుసు. బ్యాంక్ మేనేజర్లతో నేను మాట్లాడతాను అని ఒక సమర్థవంతుడైన వ్యాపారుల ధైర్యం చెప్పాడు. ఈ మాటలకు రామచంద్రరావు గారి గుండె గర్వంతో ఉప్పొంగింది. విశాలాక్షి, వంశీ అక్కడ నిలబడలేక అవమాన భారంతో కసితో అడుగులు ఈడ్చుకుంటూ తమ గదిలోకి వెళ్ళిపోయారు. గదిలోకి రాగానే వంశీ కోపంతో పక్కనున్న కూర్చుని తన్నాడు. అమ్మా, ఏంటమ్మా ఇది? వీడు ఎప్పటినుంచి ఇంత చల్లగా ఆలోచించడం మొదలుపెట్టాడు? ఆ పిల్ల లాయర్లాగా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళని అడ్డుకోవడం మన తరం కాదమ్మా. నాన్నగారు వాడికే మొత్తం పవర్ ఆఫ్ ఆర్టర్ని రాసిచ్చేలా ఉన్నారు అని భయంగా అన్నాడు. విశాలాక్షి పళ్ళు పటపట కొరుకుతూ, తొందరపడకు వంశీ, ఈరోజు వాళ్ళు గెలిచారు. ఆనంద్కి చట్టాల మీద ఉన్న పట్టుమనల్ని ఓడించింది. కానీ ఆమెకు తన పుట్టినిల్లు అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. వాళ్ళిప్పుడు మన ఆస్తిని కాపాడారు. కానీ రేపు ఆనంది పుట్టింటికి కష్టం వస్తే ఈ భార్గవ్, ఆ రామచంద్రరావు ఆదుకుంటారా? అప్పుడు ఆనంద్ని ఎమోషనల్గా దెబ్బతీయొచ్చు. ఆ ప్లాన్ నా దగ్గర ఉంది. ఆ పిల్ల ఏడవాలి, నా కాళ్ళ దగ్గర పడి ఏడవాలి అని ఒక భయంకరమైన కసితో శపథం చేసింది విశాలాక్షి. రాత్రి భోజనాలు ముగిశాయి. అందరూ పడుకోవడానికి గదుల్లోకి వెళ్లారు. మేడ మీద బాల్కాన్లో వెన్నెల వెలుగులో ఆనంద్ నిలబడి ఉంది. కింద తోటల్లో గాలికి చెట్లు ఆడుతున్నాయి. భార్గవ్ నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేశాడు. ఏం ఆలోచిస్తున్నావు ఆనంది అని అడిగాడు ఎంతో ప్రేమగా. ఆనంది అతడి వైపు తిరిగి నవ్వింది. ఈరోజు నేను మీలో ఒక కొత్త మనిషిని చూశాను. మీ నాన్నగారికి అండగా నిలబడ్డాను. మీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నాను. మీలోని మార్పు చూస్తూ ఉంటే నేను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాను. ఇక మన జీవితంలో ఏ చీకటి రాదని నాకు నమ్మకం కుదిరింది అంది సంతోషంగా. భార్గవ్ ఆమె నొసటి మీద ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. నీ నమ్మకమే నన్ను నడిపిస్తుంది ఆనంది. నీ అడుగులు అడుగు వేస్తూ ఈ జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేశాడు. కానీ వారిద్దరు అనుకున్నట్టు కుట్రలు అంత సులభంగా ఆగిపోవని వాళ్ళకు తెలియదు. రాంపురం భవంతిలో వాళ్ళ స్థానం స్థిరపడుతున్న కొద్దీ విశాలాక్షి పగ మరింత పదునుదేరుతుంది. ఈసారి ఆమె గురి భార్గవ్ కాదు, ఆనంది ప్రాణపదమైన ఆమె తల్లిదండ్రులు. పేదరికంలో ఉన్న వాళ్లపై పడబోయే పిడుగు ఆనంద్ని ఎలాంటి మానసిక శోభకు గురి చేస్తుందో, ఆ సమయంలో భార్గవ్ ఆమెకు ఎలా అండగా నిలబడతాడో కాలమే నిర్ణయించాలి. రాంపురం భవంతిలో ఉదయం పూట ఆవరించి ప్రశాంతత ఇప్పుడు మరెంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. భార్గవ్ ఆనందుల మధ్య ఏర్పడిన కొత్త అనుబంధం ఆ ఇంటికి ఒక కొత్త కళను తీసుకువచ్చింది.
గోదావరి నది మీదుగా వీస్తున్న చల్లని గాలి కిటికీ తెరలను నెమ్మదిగా కదుపుతూ ఉంటే ఆ గదిలో మల్లెపూల సువాసన సన్నగా వ్యాపిస్తుంది. అద్దం ముందు నిలబడి నుదుటిన ఎర్రటి కుంకుమ దిద్దుకుంటున్న ఆనంది ముఖంలో ఇప్పుడు ఎప్పట్లాంటి భయం కానీ దిగులు కానీ లేవు. ఒక పరిపూర్ణమైన ఇల్లాలు, తన భర్త ప్రేమను పూర్తిగా పొందిన ఒక అదృష్టవంతురాలు ఎలా ఉంటుందో ఆనంది సరిగ్గా అలాగే ఉంది. ఆమె పెదవుల మీద చిరునవ్వు, కళ్ళల్లో ఒక చెప్పలేని వెలుగు చోటు చేసుకున్నాయి. భార్గవ్ స్నానం చేసి వచ్చి ఆమె వెనక నిలబడ్డాడు. అతడి చూపులు ఆ అలంకరణను ఎంతో ఆరాధనగా గమనిస్తున్నాయి. అద్దంలో ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఈరోజు తోటల్లో పనులు త్వరగా ముగించుకుని వచ్చేస్తాను ఆనంది. సాయంత్రం మనం గోదావరి గట్టున ఉన్న పాత గుడికి వెళ్దాం. నీతో కలిసి అక్కడ ప్రశాంతంగా కూర్చోవాలని ఉంది అన్నాడు భార్గవ్ ఎంతో మృదువుగా. ఆనంది వెనక్కి తిరిగి అతడి వైపు చూస్తుంది. అలాగేనండి, మీరు త్వరగా రండి. నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. మామయ్య గారికి మందులిచ్చి నేను కింద పనులు చూసుకుంటాను అని చిరునవ్వుతో చెప్పింది. భార్గవ్ ఆమె తల్లినిమిరి కిందకు వెళ్ళిపోయాడు. అతడి అడుగుల్లో ఒకప్పటి ఆవేశం లేదు. ఒక బాధ్యతాయుతమైన భర్త యజమాని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆనంది మనసు గర్వంతో ఉప్పొంగింది. కుట్రలు ఎక్కువగా పన్నకుండా ఒకే ఒక్క పదునైద దెబ్బతో ఆనంది జీవితాన్ని, ఆత్మగౌరవాన్ని శాశ్వతంగా పాతాళానికి తొక్కేయాలని విశాలాక్షి ఒక భయంకరమైన పథకం రచించింది. ఆనందికి తన పుట్టిల్లు అంటే, తన తల్లిదండ్రులంటే ఎంత ప్రాణం ఆమెకు తెలుసు. వాళ్ళని రోడ్న పడేస్తే ఆనంద్ అహంకారం దెబ్బతింటుంది. అప్పుడు ఆనంది తన కాళ్ళ దగ్గరకు వచ్చి ఏడవాలి, అడుక్కోవాలి. ఈ ఒక్క ఆలోచన విశాలాక్షిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉదయం 10 గంటల సమయం. రామచంద్రరావు గారు, భార్గవ్ ఇద్దరూ తమ తమ పనుల మీద బయటకు వెళ్లారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆనంది వంటగదిలో పని వాళ్ళతో కలిసి పనులు చేస్తుంది. అప్పుడే ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. ఆనంది వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో. అవతల వైపు నుంచి ఆనంద్ తల్లి పార్వతి వణుకుతున్న గొంతు, బోర్న ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆనంది, నా తల్లి, మమ్మల్ని రోడ్న పడేస్తున్నారమ్మా. నీ నాన్నగారిని పట్టుకొని లాగుతున్నారు, కాపాడమ్మా అంటూ పార్వతి అర్ధనాదం చేసింది. ఆ మాటలు వినగానే ఆనంది చేతిలోని రిసీవర్ జారి కింద పడబోయింది. గుండె ఆగినంత పనైంది. గబగబా రిసీవర్ గట్టిగా పట్టుకొని, అమ్మ ఏమైందమ్మా, ఏడవకు. నాన్నగారిని ఎవరు లాగుతున్నారు, అసలు ఏమైంది అని కంగారుగా అడిగింది. పార్వతి వెక్కి వెక్కి ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. 6 ఏళ్ల క్రితం నీ నాన్నగారు తన స్నేహితుడు ఒకరిని అప్పు కోసం షూరిటీ సంతకం పెట్టమన్నాడమ్మా. వాడప్పు కట్టకుండా ఏటో పారిపోయాడు. అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఇప్పుడు మన ఇంటి మీద పడ్డాడు. అసలు వడ్డీ, చక్కెర వడ్డీ అన్నీ కలిపి 5 లక్షలు అయిందట. డబ్బులు కట్టకపోతే ఇల్లు జప్తు చేసి ఇప్పుడే మమ్మల్ని బయట గెంటేస్తానంటున్నారు. నీ నాన్నగారు వాడి కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నా వాడు వినడం లేదు. ఇక్కడే కూర్చొని సామాన్లు బయట పారేస్తున్నాడు. మనకి ఇల్లు తప్ప ఏముందమ్మా? వయసు పైబడిన కాలంలో మనం ఎక్కడికి పోతాం తల్లి అంటూ గుండెల వీసెలా ఏడ్చింది. ఆనంది మెదడు మొద్దుబారిపోయింది. 5 లక్షల రూపాయలు. వాళ్ళలాంటి పేద కుటుంబానికి అది మాటలో ఒక 1 కోటి రూపాయలతో సమానం. తన తండ్రికి సహాయం చేసేవాళ్ళు ఆ ఊర్లో ఎవరు లేరు. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. నాన్నగారిని ఆ వడ్డీ వ్యాపారితో మాట్లాడమని చెప్పు. నేనేదో ఒక ఏర్పాటు చేస్తాను. మీరేం భయపడవద్దు, నేనున్నాను కదా అని తల్లికి ఎంతో కష్టం మీద ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేయగానే ఆనందికి కాళ్ళు వణకడం మొదలయ్యాయి. కింద చల్లటి ఫ్లోర్ మీద అలాగే కూర్చుండిపోయింది. 5 లక్షలు తక్షణమే కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? తన దగ్గర డబ్బు లేదు. మామయ్య గారిని అడగాల. ఆయన ఎంతో మంచివారు, అడిగితే కాదనకుండా ఇస్తారు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి తన పుట్టింటికి చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళని ఆనందికి ఇప్పుడు ఒకేసారి ఇంత పెద్ద మొత్తం అడగాలంటే ఆమె ఆత్మగౌరవం అడ్డు వస్తుంది. ఒకవేళ భార్గవ్ని అడిగితే ఆయన వెంటనే ఇస్తాడు. కానీ ఇన్నాళ్ళు ఈ పిల్ల ఆస్తి కోసం వచ్చింది, డబ్బు కోసమే నాటకం ఆడుతుంది అని అత్తయ్య గారు చేసిన ఆరోపణలు నిజమే అని అందరూ అనుకోరా? తాను అడిగిన వెంటనే అత్తయ్య గారు ఈ విషయాన్ని పట్టుకుని, చూసారా, చివరికి తన పుట్టింటి అప్పులు తీర్చుకోవడానికి
భార్గవ్ను వలపించింది. అని దారుణంగా మాట్లాడతారు. తన భర్త మనసులో ఏ మూలకైనా తన మీద అనుమానం వస్తే తను ప్రాణంగా నిలబెట్టుకునే నమ్మకం ఈ డబ్బు వల్ల బీటలు వారితే ఆనంది మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. ఒకవైపు కన్న తల్లిదండ్రులు రోడ్న పడతారన్న వేదన, మరోవైపు తన ఆత్మగౌరవం, భర్తతో తనకున్న స్వచ్ఛమైన బంధం ఎక్కడ మలినమైపోతుందన్న భయం. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు దారగా కారుతున్నాయి. సరిగ్గా అప్పుడే అడుగుల చప్పుడు వినిపించింది. ఆనంది కళ్ళు తుడుచుకుని పైకి చూసింది. విశాలాక్షి దర్జాగా నడుచుకుంటూ వచ్చి ఆ ముందు నిలబడింది. విశాలాక్షి ముఖంలో ఒక పైశాచికమైన ఆనందం, క్రూరమైన నవ్వు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వడ్డీ వ్యాపారిని ఉసిగొల్పింది తనే అని ఆమె కళ్ళు చెబుతున్నాయి. ఏంటి ఆనంది, చాలా కంగారుగా ఉన్నావు? మీ పుట్టింటి నుంచి ఫోన్ వచ్చిందా? పాపం మీ నాన్నగారు రోడ్డు మీద పడుతున్నారట కదా. ఊరంతా ఒకటే గోల. నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఆ అప్పులవాడు మీ ఇంటి సామాన్లన్నీ వీధిలోకి విసిరేస్తున్నారట. అయ్యో పాపం, ఏ దిక్కులేని వాళ్ళలా మీ అమ్మ నాన్నలు రోడ్డు మీద నిలబడ్డం తలుచుకుంటేనే నాకు జాలి వేస్తుంది అంటూ కృత్రిమైన జాలిని నటిస్తూ మాటలతో ఆనంద్ గుండెను కొయ్యటం మొదలుపెట్టింది విశాలాక్షి. ఆనంద్కి ఇప్పుడు అంతా అర్థమైంది. ఇదంతా తన అత్తయ్య ఆడిన నాటకమే అని. ఆ అప్పులవాడు కావాలని ఈరోజు వాళ్ళ ఇంటి మీద పడ్డాడని ఆమెకు స్పష్టమైంది. ఆనంద్ లేచి నిలబడింది. ఆమె కళ్ళు కోపంతో బాధతో ఎర్రబడ్డాయి. ఇదంతా మీ పనే కదా అత్తయ్య. నా మీద ఉన్న కోపంతో ఏ పాపము ఎరగని నా తల్లిదండ్రులను రోడ్న పడేస్తారా? కనీసం మానవత్వం లేదా మీకు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. విశాలాక్షి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు ఆ పెద్ద హాల్లో ప్రధ్వనించింది. మానవత్వమా? నాకెదురు తిరిగి మాట్లాడినప్పుడు, నా ఇల్లరికాన్ని లాక్కోవాలని చూస్తున్నప్పుడు నీకు ఆ మానవత్వం గుర్తు రాలేదా ఆనంది? నువ్వు భార్గవ్ని గుప్పట్లో పెట్టుకొని మహారాణిలా ఫీల్ అవుతున్నావు కదా. నీ పునాదులు ఎంత బలహీనమైనవో నీకు చూపిద్దామని ఈ చిన్న ఆట ఆడాను. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా ఉందో. 5 లక్షలు ఇప్పుడే కడితే మీ ఇల్లు దక్కుతుంది. లేదంటే మీ నాన్నగారు ఊరి మధ్యలో అవమానంతో ఉరివేసుకుని చావటం ఖాయం అని అత్యంత క్రూరంగా మాట్లాడింది. ఆనంది గుండె ముక్కలైంది. దయచేసి అలా మాట్లాడకండి, వాళ్ళని వదిలేయండి అని ప్రాధేయపడింది. విశాలాక్షి మరింత ముందుకొచ్చి ఆనంది ముఖంలోకి చూస్తూ, వదిలేయాలా? సరే వదిలేస్తాను. ఇప్పుడే ఆ వడ్డీ వ్యాపారికి ఫోన్ చేసి ఆ 5 లక్షలు నేనే కడతాను అని చెబుతాను. కాందానికి ఒక షరతు. నువ్వు నా కాళ్ళ మీద పడి నీ బికారి దాన్ని, నీ దయ వల్లే బతుకుతున్నాను అని అందరి ముందు ఒప్పుకోవాలి. ఆ భార్గవ్ గారిని వదిలేసి ఈ ఇంట్లో కేవలం పని మనిషిలా పడి ఉంటానని మాట ఇవ్వాలి. అప్పుడు మీ నాన్న పరువు నేను కాపాడుతాను. లేదంటే భార్గవ్ని వెళ్ళి అడుగు. అప్పుడు ఈ రామచంద్రరావు గారి లోగిలి అంతా నిన్ను చీకొడుతుంది. ఆస్తుల కోసం వచ్చిన దొంగవి అని ముద్ర వేస్తుంది. నిర్ణయం నీదే అని సవాలు విసిరింది. ఆ మాటలు వింటూ ఉంటే ఆనంద్కి ఊపిరాడడం లేదు. ఒక కన్న కూతురిగా తండ్రిని కాపాడుకోవాలా, లేదా ఒక ఆత్మాభిమానమున్న భార్యగా తన పరువును కాపాడుకోవాలా? ఈ ధర్మ సంకటంలో ఆమె బలైపోతుంది. విశాలాక్షి ముందు తల వంచడం అంటే తన ఆత్మను చంపుకోవడమే. అలాగని మౌనంగా ఉంటే తల్లిదండ్రులు వీధిన పడతారు. కన్నీళ్ళు ఆపుకోలేక ఆనంది అక్కడి నుంచి పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.